డాక్టర్ గారు, ఆస్తమా వ్యాధి అదుపులో ఉండేందుకు చక్కటి గృహౌషధం చెప్తారా అండి? ఈ ఆస్తమా సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఈ శ్వాసకోశాలు నాళాలు కొంచెం కుంచుకుపోయి అక్కడ కొంచెం కఫం పెరిగిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో దొరికేటువంటి మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులను పొడిలాగా చేసేసుకుని ఒక కప్పు నీళ్ళు తీసుకోండి. ఆ కప్పు నీళ్లు కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు అందులో ఒక చెంచాడు మెంతి పొడి వేయాలి. ఈ రెండు కలిపి ఒక టీని ఎలా మరిగించుకుంటామో అలా బాగా మరగనివ్వండి. అది మరిగిన తర్వాత దాంట్లో ఒక చెంచాడు అల్లపు రసం కలపాలి. అది ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉండగా అందులో ఇంకొక చెంచాడు తేనె కూడా కలపండి. కలిపి ఈ మిశ్రమం అంతా కొంచెం గోరువెచ్చగా ఉండగానే తీసుకోవాలి, చల్లారే వరకు ఉంచకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం చెంచాతోటి ఒక్కొక్క సిప్పు కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తీసుకోండి. అలా తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి కఫం మెల్లగా బయటకు వచ్చేస్తుంది. ఆ కఫం ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఈ శ్వాసకోశాలన్నీ బాగా చక్కగా ఓపెన్ అయ్యి ఊపిరి తీసుకునేందుకు తేలిగ్గా ఉంటుంది.